హలో ఎవరివన్, బాలయ్య బాబు గారు అట్లానే బోయపాటి గారు వీళ్ళిద్దరి కాంబోలో ఒక మూవీ అయితే రాబోతుంది. సో దానికి ఇప్పుడు జియో హాట్‌స్టార్ బంపర్ ఆఫర్ ఇచ్చిందనే చెప్పాలి. సో దాని గురించి ఒకసారి విశ్లేషణ తీసుకుందాం. ప్రస్తుతం మనతో సినీ క్రిటిక్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జకీర్. సార్, జియో హాట్‌స్టార్ నిజంగా బంపర్ ఆఫర్ ఇచ్చిందంటే ఏమంటారు? భయపడ్డము అభిమానం ఏమి ఉండదండి. బిజినెస్ ఎవరైనా అంతే. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ నన్ను తొక్కేశారు, నాకు ఛాన్స్ ఇవ్వలేదు, నన్ను మార్చి వేరే వాడికి ఇచ్చారు అని కొంతమంది చెప్తూ ఉంటారు. అది అల్టిమేట్గా బిజినెస్సే. అఫ్ కోర్స్ కొంతమంది వీడి మీద బిజినెస్ అవుతుంది అని పెట్టినా కూడా మధ్యలో పొలలు పెట్టేవారు ఉంటారు. అది 1-6 సినిమాలకి వర్కౌట్ అవుతుంది. ఫైనల్గా ఏ ప్రొడ్యూసర్ అయినా కూడా సూట్ కేసు పట్టుకొని, సూట్ కేసు లేవనుకో, ఇప్పుడు అన్ని చెక్కులు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అయిపోయాయి కాబట్టి ఎవరైనా పట్టుకొని నిలబడ్డారు అని అంటే అది కేవలం బిజినెస్ అయితేనే. పిచ్చోళ్ళు ఏంటంటే ఊరికే హిట్ అవున్ సినిమా మీద పెట్టడానికి, లేదా అది సొంతంగా తీసుకోవాలి. అది ఆవిడ ఒక ఆయన శరవణ స్టోర్స్ అని తమిళనాడులో ఆయన సొంతంగా ఆయనే ప్రొడ్యూస్ చేసుకుని హన్స్కా హీరోయిన్ పెట్టి సినిమా తీసుకున్నాడు. అలా తీసుకోవాలి. లేకపోతే సో ఏ ప్రొడ్యూసర్ అయినా ఏ ఫైనాన్సియర్ అయినా పలానా హీరోతో బాబు ఇది మినిమం గ్యారంటీ, లాస్ రాదు, వస్తే అంత ప్లస్సే, ఒకవేళ పోయినా మన డబ్బులు మనకు వచ్చేస్తాయి అనుకుంటేనే ఎవడని దిగుతాడు. అంతే కదా. సో అలాగా బాలయ్యకున్న క్రేజ్కి అఖండ ఒక్కసారిగా ఎంత బ్లాక్ బాస్టర్ అయిందో మనం చూసాం. కరోనా భయంతో ఇంటి పట్టున ఉండిపోయిన అందరు ప్రేక్షకుల్ని ఒక్కసారి మరలా థియేటర్కి రప్పించింది అఖండ మూవీ. అవునా? అట్ ది సేమ్ టైం అఖండ బ్లాక్ బాస్టర్ అయిన తర్వాత అఖండ 2కి ఎంత ఇమేజ్ వచ్చేసిందంటే కేవలం గ్లిమ్స్ ఏదో రిలీజ్ చేశారు. బాలయ్యలాగా ఫుల్ మీసాల గడ్డాలతోని, దాన్ని ఏమంటారు, త్రిశూలం గెటప్, యోగి కాదు, అఘోరా గెటప్లో ఉన్న అతను త్రిశూలాన్ని ఇలా తిప్పుకుంటూ వెళ్తుంటే మొత్తం కట్ అయిపోయి తెల్ల కట్ అయిపోయి పడుతున్నారు. అది ఇంకెవరికైతే ఇది ఏంట్రా ఇది ఇలా ఉంది అని అనుకోవచ్చు. బట్ బాలయ్య ఇట్స్ పాసిబుల్ సార్. దీంతో ఎక్స్పెక్టేషన్స్ కూడా భారీగా పెరుగుతాయి కాబట్టి బై డిఫాల్ట్గా బిజినెస్ అవుతుందని ఎవరైనా చేస్తారు. దట్టు బోయపాటి బాలయ్య కాంబినేషనే బ్లాక్ బాస్టర్ కదా. ఇప్పుడు BB4 ఫస్ట్ సింహ ఎక్కడికి తీసుకెళ్ళింది? బాలయ్య గారి కెరియర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్కి వెళ్ళిపోయింది ఆ సినిమా. తర్వాత లెజెండ్, ఇంకా నిజంగా లెజెండే మూవీ. తర్వాత అఖండ, మూడిటికి కూడా ఆయన సీక్వెల్ తీయగల అంత కెపాసిటీ ఉంది నా దగ్గర. నేను తీస్తాను, బాలయ్య బాబు గారిని చూపిస్తాను, బాలయ్య బాబు గారిని ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటే అలాగే చూపిస్తానని చెప్పి బోయపాటి ఏదైతే ఛాలెంజ్ చేస్తాడో అది ఇప్పుడు జరుగుతుంది. సో అఖండాకి నిజంగా బాక్సులు బద్దలైపోయి US లో. అఖండ 2కి వచ్చేసరికి ఆ ఎక్స్పెక్టేషన్ మరీ ఎక్కువ అయ్యేసరికి ఇప్పటికే బిజినెస్ అయిపోయింది. బికాస్ ఆఫ్ నువ్వు అన్నట్టు జియో హాట్‌స్టార్ వాడు 80 to 90 crores మధ్యలో ఎంతో ఆల్రెడీ OTT రైట్స్ కొనేసాడంట. ఈవెన్ శాటిలైట్ రైట్స్ కూడా ఆల్మోస్ట్ 60 కోట్లు 70 కోట్లు అయిపోయింది. అంటే రెండు కలిపి 150 కోట్లు వచ్చేసింది. సినిమాకైనా ఖర్చే 150 కోట్లు నాకు తెలిసి 100 పైనే ఉంది. ఇప్పుడే వచ్చేసిందిగా బిజినెస్. ఇంకా ఆడియో రైట్స్ ఉన్నాయి, 1 వీక్ కలెక్షన్స్ ఉన్నాయి, పాన్ వరల్డ్ రిలీజ్ ఉంది. అవునా? ఏం చేసుకోవాలి ఇవన్నీ? ఇక మిగతాది వచ్చేదంతా లాభమే కదా. ఎంత పోని సినిమా బాగాలేదే అనుకుందాం కాసేపు, బాలయ్య బాబు ఉంటే చాలు కదా స్క్రీన్ మీద. మరి సో బాలయ్య బాబు రేంజ్కి సినిమా పర్వాలేదంటేనే హిట్. అరే సినిమా బాగానే ఉందిరా అంటే అది బ్లాక్ బాస్టరే కదా. ఆ డైలాగ్ డెలివరీ, ఆ మాడ్యులేషను, మీరు అన్నట్టు ఆ త్రిశూలంకి పడడం కూడా మిగతా హీరోలకి యాక్సెప్ట్ చేయరేమో. దట్ బాలయ్య కెన్ డూ. ఈవెన్ సూపర్ స్టార్ రజనీకాంత్ లాంటి వాళ్ళు ఏం చెప్పారంటే, నాలాంటి వాడు తొడకొడితే సుమో లేచిందంటే ఎవరు నమ్మరు, ఎవడు యాక్సెప్ట్ చేయడు. బట్ బాలయ్య తొడకొడితే సుమో లేచిందన్నా కూడా యాక్సెప్ట్ చేస్తారు. దట్ క్రెడిట్, దట్ క్రేజ్ గోస్ టు నందమూరి బాలకృష్ణ ఆబ్వియస్లీ. సో కేవలం శాటిలైట్ రైట్స్, డిజిటల్ రైట్సే ఇంత అయితే ఈ రేంజ్లో ఉన్నట్టు, పైగా ప్రస్తుతానికి కొనుక్కున్న తర్వాత అమౌంట్ ఇచ్చేసినట్టు ప్రొడ్యూసర్కి. సో అది స్ట్రీమింగ్ అవుతూ ఇంకా 80 కోట్లు దాటేసింది అనుకో, 80-85 కోట్లకు కొన్నారంట, దాటేసింది అనుకో, తర్వాత నుంచి మళ్ళీ షేర్ ఇస్తూనే ఉంటారుగా. అది 40-60 30-70 ఏదో ఉంటుంది షేర్ ఖచ్చితంగా. సో అట్లాగా బాలయ్య బాబు బోయపాటి కాంబినేషన్ అంటేనే ఒక క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ను కూడా బోయపాటి గారు చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాడు.
ఈవెన్ బోయపాటి ఎప్పటికీ కూడా టాప్ 5 కమర్షియల్ డైరెక్టర్స్లో ఆయన ఒకడుగా ఉంటాడు ఇప్పటికీ అప్పటికి. ఆయన ఏ సినిమా చూడండి, సినిమా పోయినా కూడా ఆయన డిజాస్టర్లు ఉన్నాయి. ఇది వినయ విధేయరామ ఒకటి, తర్వాత మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమా కూడా ఒకటి ఉంది, ఏదో గుర్తు రావట్లేదు, జై జై రామ అని ఏదో వస్తుంది. సో అదొకటి డిజాస్టర్లే. జై జానకి నాయక ఏదో సంథింగ్ డిజాస్టర్లే. కానీ టేకింగ్ అది చూస్తే కమర్షియల్ ఎలిమెంట్స్ పక్కాగా కనిపిస్తూ ఉంటాయి సినిమాలో, భారీ లెవెల్లో ఉంటుంది. తర్వాత స్కంద తీసుకున్నా కూడా అంటే ఒక సాధారణ మనిషికి అంటే సినిమా అంటేనే బిగ్గర్ దాన్ హ్యూమన్ లైఫ్ కదా. సో అలాంటి రేంజ్లో చూపించగల సత్తా ఉన్న దర్శకుడు బోయపాటి. సో బోయపాటి అంటేనే టాప్ 5 కమర్షియల్ డైరెక్టర్స్లో ఒకటిగా ఉంటాడు ఎప్పుడు. మరి బాలయ్య అంటేనే ఇండియాలోనే టాప్ 10 హీరోస్లో బాలయ్య ఒక పేరు ఉంటుంది ఎప్పటికీ. ఏంటి ఈ ఏజ్లో కూడా, అది కదా గొప్ప విషయం. బిజినెస్ ఎవరికైనా అల్టిమేట్గా బాలయ్య అంటే ఇష్టము, బాలయ్య గారు అభిమాని కాబట్టి నేను ప్రొడ్యూస్ చేశాను కాదు. బాలయ్య గారు తెర మీద ఉంటే బాలయ్య గారు పర్ఫార్మెన్స్కి, ఆయన గెటప్స్కి ఎంత క్రేజు, ఎంత కలెక్షన్స్ వస్తాయంటేనే ప్రొడ్యూసర్ ముందుకు వస్తాడు. లేకపోతే ఎందుకు వస్తాడు? వాడికి పిచ్చా, లేదా డబ్బులు ఎక్కువ అయిపోయి ఉండబెట్టలేక పెడతాడా? కాదు కదా. దట్ ఈజ్ బాలయ్య. కాబట్టి బోయపాటి బాలయ్య అంటేనే జియో హాట్స్టార్ కూడా ఆడు ఈ మధ్యకాలంలో జియో వాడు కానీ నెట్ఫ్లిక్స్ వాడు కానీ చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే మన తగ్ ఆఫ్ లైఫ్ ఏదో కమల్ హాసన్ మణిరత్నం సినిమా వచ్చినప్పుడు అనుకున్న స్థాయిలో కదా డిజాస్టర్ అయిపోయేసరికి వాడు అమౌంట్ తిరిగి ఇమ్మన్నాడు నెట్ఫ్లిక్స్ వాడు. మేము స్ట్రీమింగ్ చెయ్యం, మీరు తిరిగి అమౌంట్ ఎంత కొంత ఒక మీరు 1/3 అదే 1/4 ఉంచుకొని మిగతా 3/4 అమౌంట్ మాకు ఇచ్చేయాలి, లేదంటే మేము ఎప్పటికీ ఈ సినిమాని టెలికాస్ట్ చేయడానికి ఒప్పుకోమన్నట్టుగా వాళ్ళు రివర్స్ అయిపోయారు. ఓకే. సో ఈ బాలయ్య దానికి ఆ ప్రాబ్లమ్స్ ఉండవు. అది ఎంత తగ్ ఆఫ్ లైవ్ దగ్గర 130 crores అంతకు కొన్నారంట నెట్ఫ్లిక్స్ వాళ్ళు. సినిమా చూస్తే అది ఎప్పుడు వస్తుంది 130 కోట్లు. ఇది సింపుల్గా 85 కోట్లు కదా, ఈజీగా వచ్చేస్తుంది బాలయ్య క్రేజ్కి క్రెడిట్కి. వాళ్ళకి అనుకుంటే ఇంక లాభమే వస్తుంది. తర్వాత ఒక 1 month తర్వాత ఇప్పుడు జియో స్టార్కి వచ్చిన తర్వాత అక్కడ నుంచి స్ట్రీమింగ్ అయితే ఏముంది, ఈజీగా వస్తుంది కదా. సో దట్ ఈజ్ బాలయ్య బోయపాటి. BB4 అంటేనే BB4 కాంబో అలాగే ఉంటుంది. ఆ క్రేజ్ బిజినెస్ సినిమా సెంటిమెంట్ చాలామంది లేదు బాలయ్యకి సెంటిమెంట్ ఉంటుంది, ఆయన ఆధ్యాత్మిక పరమైన సినిమా పరమైతే బాగా చేస్తాడు. దీంతో హ్యాట్రిక్ మించిపోయి దానికి వచ్చేసరి మనం బోయపాటి గారి బాబు గారి ఆల్రెడీ హ్యాట్రిక్ అయిపోయిందిగా. 4th one ఇది, అదే చెప్తున్నాను. సింహ, లెజెండ్, అఖండ ఇక్కడ హ్యాట్రిక్ కొట్టేశారు ముగ్గురు. ఇది 4th, ఇంకా అంతా వచ్చేదంతా బోనస్సే. అఖండ 2 చిన్న అఖండలో కూడా ఏముంది, మదర్ సెంటిమెంట్ విత్ ఆ చంటిపాప సెంటిమెంట్ పెట్టాడు. సో నువ్వు మళ్ళీ కోరుకొని వస్తా అన్నాడు. మేబీ ఆ కంటెంటే ఉండుండొచ్చు ఇందులో. ఆ పాప పెద్దదైన తర్వాత ఎక్కడున్నారు బాబాయో పెదనాన్న అవుతాడు కదా పాపకి, ఆ ఘోరాలోకి వెళ్ళిపోయినా కూడా. సో బట్ వాళ్ళకి అవే ఉండవు, సిస్టర్ సెంటిమెంట్స్ అవే ఉండవు అఘోరాలకి సన్యాసులకి వాళ్ళకి. బట్ దీన్ని ఎలా చూపించాడు అనేది లెట్ వి సీ. ఎందుకంటే గెటప్పే ఫుల్ క్రేజీగా ఉంది కదా. సో బోయపాటి బాలయ్య అంటేనే ఆ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ.